నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం హైదరాబాద్ లోని అతిపెద్ద మేకల మండి అయిన జియాగూడలో ఉన్నాము. ఇక్కడ ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలా రకాల మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు అన్ని ఉంటాయి. అండ్ ఇవి కూడా ఇక్కడ హోల్సేల్ లో అమ్ముతా ఉంటారు. మనకు ఎక్కడ కూడా దొరకని విధంగా ఇక్కడ తక్కువ రేట్లకి, తక్కువ ప్రైస్ కి ఇక్కడ దొరుకుతాయంట. ఒకసారి అవి ఏ ప్రైస్ లో ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఆ మాల్ మొత్తం ఎక్కడి నుంచి ఉంటుందో అవన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి లోపలికి వెళ్దాం. తెలంగాణలోని అన్ని రాష్ట్రాల నుంచి, అదే విధంగా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి మేకలు వస్తూ ఉంటాయంట. సో అన్ని మేకలు వస్తూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు తెచ్చి ఇక్కడ సేల్ చేసుకుంటారంట. వీక్ మొత్తం నడుస్తుంది, కానీ ఆదివారం రోజు ఎక్కువగా గిరాకు ఉంటుంది. అన్ని రకాల మేకలు, అన్ని మన ఇంట్లో జరిగే అన్ని ఫంక్షన్స్ కి, ప్రోగ్రామ్స్ కి ఇక్కడ నుంచే మేకలు తీసుకుపోతా ఉంటారు. ఇక్కడ నుంచి అన్ని హైదరాబాద్ లోనే అతిపెద్ద మార్కెట్ ఇది జియాగూడలో ఉంటది అనమాట. ఇక్కడ అన్ని రకాల మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు అన్ని ఉంటాయి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకుంటారు కదా ప్రతి ఏరియాలో, చిన్న చిన్న గల్లీలలో. సో ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి. ఇక్కడ నుంచే మేకలు తీసుకుపోయి, గొర్రెలు తీసుకుపోయి అక్కడ వాళ్ళు సేల్ చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటది. ఇక్కడ నుంచి తక్కువ రేట్ కి తీసుకుపోయి అక్కడ అమ్ముకుంటారు. అదే విధంగా ఏమైనా ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ నుంచే మొత్తం మేకలు, గొర్రెలన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు. సో ఎవరైనా కనుక్కొని ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇంకా లోపలికి వెళ్దాం. ఇది చాలా పెద్ద మార్కెట్ అన్నమాట. దాదాపు ఒక 2-3 ఎకరాల్లో ఉంటది మార్కెట్. మార్నింగ్ నుంచి సేల్స్ స్టార్ట్ అవుతాయి. పెద్ద స్టాల్స్ పెట్టుకొని ఎవరిది వాళ్ళు ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటా ఉంటారు. మనం ఈ మార్కెట్ లో అన్ని మేకలు, గొర్రెలు, పొట్టేల్సే ఉంటాయి. ఎక్కడి నుంచో వేరే వేరే విలేజ్ నుంచి రైతులే డైరెక్ట్ గా తెచ్చుకొని ఇక్కడ వాళ్ళే సేల్ చేసుకుంటారు. వాళ్ళు ఎంత ప్రైస్ కి అయితే అమ్ముకోవాలనుకుంటారో అదే ప్రైస్ కి ఇక్కడ సేల్ చేసుకుంటారంట. అయితే మహారాష్ట్ర నుంచి కూడా వాళ్ళు పెంచుకున్న మేకలు ఉంటాయి కదా, ఆ రైతులే ఎవరైతే మేకలు, గొర్రెలను పెంచుకుంటారో చూడు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్ముకుంటా ఉంటారంట. కొంతమంది చెప్తుంటే విన్నా ఇప్పుడే నేను. సో ఓవరాల్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అట్లనే మన తెలంగాణ నుంచి కూడా రైతులే నేరుగా తెచ్చి అమ్ముకుంటారు. అదే విధంగా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొని ఇక్కడ అమ్ముకుంటా ఉంటారంట. సో చూసుకున్నట్లయితే చాలా తక్కువ, అంటే నార్మల్ పబ్లిక్, అంటే సామాన్య ప్రజలు కూడా ఒక మేకను ఏదైనా ఒక ఫంక్షన్ లో కోయడానికి, లేకపోతే ఇంట్లో ఏదైనా దావత్ చేసుకోవడానికి కూడా అనుగుణంగా ఉండే ధరలకి ఇక్కడ సేల్స్ అవుతా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. సో మనము వేరే చిన్న వేరే మార్కెట్లకు వెళ్తే ఎట్లుంటదంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటది. అక్కడ ఎక్కువ అంటే అసలు అరే ఇంత ప్రైస్ పెట్టి ఏం కొనుక్కుంటాం, జస్ట్ ఒక 5-6 కిలోల మటన్ తీసుకుని అదే 5,000కి అనుకుంటాం. కానీ అదే 5-6 వేలు పెడితే ఇక్కడ మేకనే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఆ మేకనే మనం ఇంట్లో మంచి దావత్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ నుంచో చాలా మంది రైతులు, అదే విధంగా ఆ రైతుల కింద పనిచేయడానికి కొంతమంది జీతంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో సేట్లు ఉంటారంట. ఆ సేట్లు తెచ్చేసుకొని ఎక్కడెక్కడ నుంచి, ఇప్పుడు వేరే రాష్ట్రాలంటే సామాన్యులు అయితే పోలేరు. సో అలాంటి దగ్గర వాళ్ళు తెచ్చి ఇట్లా నార్మల్ తెలిసిన వీటి గురించి ఎక్కువగా తెలిసిన ఒక రైతుని, లేకపోతే ఒక జీతంగా ఉండే ఒక ఎంప్లాయీని పెట్టుకొని వాళ్ళ త్రూ అమ్ముతా ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా. సో చాలా మంది అలానే ఉన్నారు. ఒక సేట్ దగ్గరికి నేను పనికి వచ్చిన అని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళకు కూడా అట్లా జీతంలా, లేకపోతే కొంతమందికి డైలీ కూలీలా ఉంటదంట. సో అన్ని రకాల మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు అన్ని ఉన్నాయి. అందరూ ఎక్కడెక్కడ నుంచో వేరే రాష్ట్రాల నుంచి, అలాగే మన రాష్ట్రాల నుంచి, మారుమూల పల్లెల నుంచి కూడా చాలా మంది రైతులు ఇక్కడికి తెచ్చి వాళ్ళ మేకల్ని, గొర్రెల్ని అమ్ముకుంటున్నారు. ఈ మార్కెట్ లో అయితే రీజనబుల్ ప్రైస్. సామాన్య ప్రజలు కూడా, సామాన్య ఒక వ్యక్తి కూడా తీసుకొని వాళ్ళ ఇంట్లో ఒక మంచి ప్రోగ్రామ్ చేసుకునే విధంగా ఇక్కడ ప్రైజులు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఒక అన్న తీసుకొని వెళ్తున్నాడు. సో అట్లా ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు వేరే దగ్గరికి మనం పోవాలంటే ఒక మటన్ షాప్ లో మటన్ కొనాలంటే ఎట్లుంటది అంటే, ఆ మటన్ మీట్ పెట్టే విధం కూడా ఎట్లుంటది, ఒక్కొక్క పీస్ కొంచెం కొంచెం పెడతా ఉంటారు. బట్ వేరే చిన్న షాపులు, ఒక గల్లీలో లేకపోతే ఒక ఏరియాలో ఉన్న షాప్ దగ్గర మనం పోతే ఇప్పుడు దాదాపు మటన్ రేట్లు ఒక 1,000 రూపాయలు కేజీ, 1,000 పలుకుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లే మాక్సిమం ఒక 10-12 కేజీస్ ఉన్న మేకనే 5-6 వేలకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. సో అందుకనే ఇక్కడ జియాగూడ మేకల మండి అంటే చాలా ఫేమస్ హైదరాబాద్ లోనే. అన్ని పండుగలకు చాలా మంది రైతులు, అదే విధంగా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తా ఉంటారంట. నమస్తే అంకుల్,
ఏ ఊరు మీది? నారాయణఖేడ్. ఆ? నారాయణఖేడ్. నారాయణఖేడ్. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు వచ్చి కొననికి వచ్చినావా లేదా అమ్మనికి వచ్చినావా? పనులకి వచ్చి ఆహా. ఎట్లా తెలుసు ఈ మార్కెట్ నీకు? ఇక్కడ జోగుడు అని ముందే తెలుసు, ఇంత ముందులో వచ్చాము, మళ్ళా వస్తాము. ఎట్లుంటది ఇక్కడ ప్రైజులు ఎట్లుంటాయి? మాల్ చూసి ఉంటాం. ధరలు కొంచెం తక్కువనే ఉంటాయి కదా మనం అక్కడికన్నా అక్కడికన్నా తక్కువ. సో ఏదో ఒక్కడే వచ్చినా లేకపోతే ఎవరైనా తోలుకొచ్చి? ఇంకొక మనిషి వచ్చి. ఏం దావత్ ఉందా ఇంట్లో? ఏం ఫంక్షన్ ఫంక్షన్ ఉందా? ఎన్ని తీసుకోపోతావు ఇప్పుడు? తీసుకోపోదామని మనుషులు వస్తారని. సరే సరే, థ్యాంక్ యూ అంకుల్. ఎంత బడ్జెట్ పెడతావు మరి? బడ్జెట్ ఎంత పెడతావు? మాల్ సొమ్ముని బట్టి. నువ్వు ఎంత పెడదాం అనుకుంటున్నావు రెండింటిని బట్టి? అదే సొమ్ము ఎంతో ఎట్లా ఉంటే అట్లా పెట్టుకుందాం, వజన్ మీదకి వెళ్ళి అంతే అంతే. ఓకే ఓకే. అయితే ఈ మార్కెట్ ప్రతి వారం నడుస్తుందంట, కానీ శుక్రవారం, శనివారం, ఆదివారం ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది, ఎక్కువ అమ్మకాలు జరుగుతాయంట. సో ఇప్పుడు ఇక్కడ ఈ షాప్ ఓనర్కి అడిగితే దీని ప్రైస్ వచ్చేసి 8,000, 9,000 అంటున్నారు. సో ఇదే మనం నార్మల్ అక్కడ ఏదైనా మార్కెట్లో అడిగితే ఎట్లుంటుంది అంటే దీన్నే 15,000 అట్లా ఒక 18,000 వరకు అమ్ముతా ఉంటారు. సో అట్లుంటుంది ప్రైస్. కానీ ఇది మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటారంట ఇవన్నీ. ఇక్కడ అమ్మేవన్నీ మహారాష్ట్ర, వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తాయి. బట్ ఓవరాల్ తెలంగాణ మొత్తం ఇక్కడ నుంచే మేకలు, గొర్రెలన్నీ ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ చేస్తారంట. అదే విధంగా వేరే వేరే షాప్లో అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకుపోయి అక్కడ సేల్ చేసుకుంటా ఉంటారు. సో ఇక్కడ అన్ని రకాల మేకలు అయితే ఉన్నాయి. आपका नाम? अजय. कहाँ से आए? एमपी. एमपी से? मध्य प्रदेश? मध्य प्रदेश. आप पूरे लोग एमपी से आए? हाँ हाँ. आपका माल है पूरे? ये माल पूरा आपका है? सेल हो गया और चल रहा अभी? चल रहा है सर. पूरे मध्य प्रदेश से लेके आया? कैसा रहता है इधर मार्केट, कैसा चलता? यहाँ अभी डाउन है. डाउन है अभी? मद्दा है. और कहाँ से आते रहते इधर पब्लिक? एमपी, यूपी, महाराष्ट्र, हर जगह से आते. तेलंगाना लोग पूरे इधर ही आते लेके जाते? मंडी में आते. हाँ. कैसा रहते प्राइसेस कैसा रहते? अब केजी का हिसाब 1,000 रुपए केजी है. हाँ. 1,000 रुपए केजी देती है. अब जैसा बकरा लो वैसा. ओके ओके. वो माल देख के उसका प्राइस आप ही डिसाइड करते? कौन भी सेठ रहते हैं? सेठ रहते. हाँ हाँ. कौन सा इधर मार्केट का सेठ रहते हैं आपका? नहीं, मंडी का सेठ होते हैं. हाँ मंडी का. हाँ वही डिसाइड करते प्राइस. प्राइस डिसाइड करते. आप कितना दिन से इधर ही रह रहे? ये वही 3-4 दिन हो गए. पूरा सेल करके चले जाते? सेल करके जाते. फिर आते इधर लेके? कितना साल से काम कर रहे इधर? बहुत साल हो गए. बहुत साल. సో వీళ్ళు చూసుకున్నట్లయితే మొత్తం మధ్యప్రదేశ్కి వెళ్ళి వచ్చిరంట. మధ్యప్రదేశ్ నుంచి ఈ మేకలు కూడా మధ్యప్రదేశ్ మేకలే అని మొత్తం. సో వాళ్ళ సేట్ డిసైడ్ చేసిన ప్రైస్ కి వీళ్ళు అమ్ముకుంటా ఉంటారు. అయితే డైరెక్ట్ మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర నుంచే వాళ్ళు వచ్చేస్తారంట. మేకలను తీసుకొని వచ్చేసి ఒక 3-4 days ఇక్కడే ఉండి అవన్నీ సేల్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారంట. ప్రజెంట్ అయితే ఇది జూన్ కదా, జూన్లో అంతగా సేల్స్ ఏం లేవు, కొంచెం తక్కువనే ఉంది మండి అన్నట్టు చెప్తా ఉన్నారు. సో కొన్ని సీజన్స్ ఉంటాయి, ఆ సీజన్లో చాలా ఎక్కువ ధరలు ఫ్లోటింగ్ ఉంటుంది, ఎక్కువగా అమ్ముడు పోతూ ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేసి బోనాల పండుగ కదా, బోనాల పండుగ అయితే విపరీతమైన గిరాకు ఉంటుందంట. ఈడ బోనాల పండుగ ఒకటి, అలాగే బక్రీద్ పండుగ. మనం చేసుకునే పండుగల్లో దసరా, బోనాలు, బక్రీద్ ఈ పండుగలకు ఎక్కువగా గిరాకు ఉంటుంది. అదేవిధంగా పెళ్ళిళ్ళు, ఇంట్లో ఏదైనా శుభకార్యాలకు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్ళిపోతారంట. ఇప్పుడు ఒక వ్యక్తిని కలిసాం మనం, ఆయన కూడా చెప్తున్నాడు మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, దానికి కావాల్సిన ఒక 2 మేకల్ని తీసుకెళ్దామనేసి వచ్చామనేసి. సో దాదాపు ఇంట్లో ఏదైనా మ్యారేజ్ ఉంటే కూడా కొంతమంది అనుకుంటారు కదా, ఈ ఒక 10 మేకలు కోయాలి, 15 మేకలు అనుకుంటారు కదా. సో ఇక్కడ నుంచే తీసుకెళ్ళిపోతూ ఉంటారు, డైరెక్ట్ ఇక్కడ నుంచే వాళ్ళకి నచ్చినవి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు కోయించుకోవడం. అదేవిధంగా మనం చిన్న చిన్న మార్కెట్ చూస్తూ ఉంటాం హైదరాబాద్లో, గల్లీకో మటన్ షాప్ అని చెప్పేసి. ఆ మటన్ షాపులు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తా ఉంటారు, ఇక్కడ నుంచే తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటూ ఉంటారు. సో వీటికి కొంచెం ఇక్కడ జియాగూడ మేకల మండి అంటేనే ఫేమస్. హైదరాబాద్లో ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది. మేకలు అంటేనే అందరికీ గుర్తొచ్చేది జియాగూడ. జియాగూడకు వచ్చేసి అన్ని రకాల మేకలు, పొట్టేళ్ళు, గొర్రెలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అయితే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock మార్కెట్ షురూ అవుతుందంట. సో ఇక్కడికి వచ్చే మాల్ మొత్తం మహారాష్ట్రకి వెళ్ళి ప్రతి శుక్రవారం దాదాపు 200 నుంచి 250 లారీలు వస్తాయంట. ఆ లారీ నుంచి వీళ్ళు తీసుకొని ఇక్కడ నుంచి సేల్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఓవరాల్ తెలంగాణ మొత్తం పోతుంది. నమస్తేనే తాత, ఏ ఊరు మనది? నల్గొండ జిల్లా. నల్గొండ. ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు? నల్గొండ నుంచి ఇడికి వచ్చినావు ఇప్పుడు? ఈయనే ఉంటున్నావు మొత్తం? షేట్ కాడ జీతం ఉంటున్నావా? ఎట్లుంటది గిరాకీ, ఎట్లుంటది ఈడ?
గిరాకీ అంటే దానికి గాలి బట్టి ఏ ఏ రోజు గిరాకీ ఎక్కువ ఉంటది, ఏ రోజు గిరాకీ తక్కువ ఉంటది? శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు శనివారం కొనుక్కొని నీళ్ళు వేసుకొని ఆదివారం కొద్దిగా తీసుకొసుకుంటారు. ఆదివారం ఒక 9 దాకా ఉంటుంది. ఏడుకెళ్ళి వస్తాయి మాల్ మొత్తం? మహారాష్ట్ర, అక్కడ నాగపూర్, ఇంకా మన గణేష్ పండుగ వెళ్తే రాజస్థాన్. ఏ ఏ సీజన్ లో ఎక్కువ గిరాకీ ఉంటది ఈడ? సీజన్ అంటే మన పెళ్లి సీజన్ ఎక్కువ. పండుగలు అంటే బోనాలు, కార్తీక బోనాలు అప్పుడు, కార్తీక మాసంలో ఉండదు అప్పుడు ఉండదు. అప్పుడు కార్తీక మాసంలో అసలు గిరాకీ ఉండదు. ఏమైనా పెళ్లి సీజన్ లా బోనాల పండుగ అప్పుడు, సంక్రాంతి, దసరా పండుగల బానే ఉంటది. వస్తారా మరి మంచిగా గిరాకీ మంచిగా వస్తుంది ఇక్కడంతా? వచ్చాం పని వస్తాయి. ఏడేడికెళ్ళి వస్తారు మొత్తం కొనుక్కోబెట్టేవాళ్ళు? వస్తారు అవసరం ఉండేవాళ్ళు ఇక్కడి నుంచే వస్తారు. ఆంధ్ర తెలంగాణ మొత్తం నుంచి వస్తారు కాదు, మద్రాసు బండి ఎక్కువ కొనుక్కిపోతారు. లారీ కొనుక్కోపోతారు. మద్రాసు గొర్రెల ఒక్కొక్కరు మద్రాసు నుంచి వచ్చి గొర్రెలు తీసుకోపోతారు ఈడికెళ్ళి? లారీలు తీసుకోపోతారు. వాళ్ళు ఒక్కొక్కరు 50, 70, 60 కొనుక్కిపోతారు. ఇప్పుడు ఊర్లోకెళ్ళి రైతులు తెచ్చి అమ్ముకుంటారు ఈడ? తెలంగాణ ఇబ్బంది అంటే ఇప్పుడు నేను ఊర్లో ఆసామిని నేను పెంచుకుంటా గొర్రెలను, నేను తెచ్చి అమ్ముకోవచ్చా ఈడ? వస్తారు అట్లా కూడా రైతులు? కాదు, ఇక మనం పెట్టి అమ్ముకో సేటగా కొడుకొచ్చి షేడ్ అమ్మిస్తాడు. సేటే అమ్మిస్తాడు మంచిగా. చెడు ఆయన తీసుకుంటాడు, అమ్మిస్తాడు. ఒక రోజులో ఎన్ని మేకలు ఎన్ని గొర్రెలు అమ్ముతారు ఈడ మీరు? ఒక రోజు దానికి గాలి బట్టి ఒక్కొక్క నాడు 300 అమ్ముతాడు. 300 దాకా? నువ్వు ఊర్లో ఏం పని చేస్తుంది? ఇంటికి అప్పుడు వ్యవసాయం చేసినావు, ఆడికెళ్ళి ఈడికొచ్చి మంచిగా ఉందా మరి ఈడ? బాగా మా కొడుకులు ఉంది కానీ వాళ్ళు ఇంకా చేస్తలేరు. మా కొడుకు చిన్న కొడుకు ఏమో ఇక ధనం చేసుకుంటాడు, పెద్ద కొడుకు ఏమో అక్కడనే ఉంటాడు. ఇంకా వస్తారు సేట్లు. ఎట్లా కొంటారు? ఇట్లా ఇది జోగుతారా లేకపోతే దాని సైజ్ ని బట్టి అమ్ముతారా మీరు? జోగుడు ఏం లేదు, తూకం బట్టి అందరూ. ఇప్పుడు ఒక పిల్ల ఉంది అనుకో 10,000, 7,000, 8,000 ఇట్లా. అంటే ఇప్పుడు ఈడేమో 10, 15,000, 8,000, 6,000 కూడా వస్తాయి. ఇవే తీసుకుపోయి అక్కడ అమ్ముకుంటారు వేరే జాగాలలో కూడా. వాళ్ళు బయట రోమి అమ్ముతారు, మొన్న మేము పోయి బయట అమ్ముకుంటారు. కూలి మంది రోజు ఉంటారు కాబట్టి వాళ్ళకు 100 గుడ్లు అయితే ఇస్తారు. అట్లా నీకు బాగానే జీతం ఇస్తాడా మరి? తిండి ఎట్లా మరి? ఫ్యామిలీ ఎంచుకున్నావా లేకపోతే ఒక్కనే ఉంటున్నా ఈడ? భార్య నువ్వు ఇద్దరు ఉంటారా? సరే, నమస్తేనే తాత, మంచి మ్యాటర్ చెప్పినావు, థ్యాంక్ యూ. అయితే ఈ మార్కెట్లో ఎట్లుంటదంటే ఎవరి మేకలు వాళ్ళే అనమాట. ఇప్పుడు చూడండి, ఇదొక గ్యాంగు, అదొక గ్యాంగు, అదొక గ్రూపు, ఇదొక గ్రూప్. అంటే ఎవరిది వాళ్ళే సపరేట్గా పెట్టుకొని వాళ్ళకు ఒక వర్కర్ లేకపోతే వాళ్ళే ఎవరైతే అమ్ముకుంటున్నారో వాళ్ళే డైరెక్ట్ వచ్చేసి వాళ్ళ మేకల్ని వాళ్ళే ప్రైస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎవరో మార్కెట్ వ్యక్తులు అయితే చేయరు. సో వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళే అమ్ముకుంటారు. వాళ్ళకి ఏ ప్రైస్కి అయితే అమ్ముకోవాలనుకుంటారో ఆ ప్రైసెస్కి అమ్ముకుంటా ఉంటారు. అయితే అవతల సైడ్ మొత్తం మనం మేకల మార్కెట్ని చూసాం కదా, దానికి ఆపోజిట్లో ఇక్కడ ఏంటంటే ఎవరైనా అక్కడ తీసుకున్న మేకలు ఉంటాయి కదా, వేరే దగ్గర ఏం కోపిస్తాంలే అనేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ తీసుకొని ఇక్కడ కోపించేసుకుంటారు. డైరెక్ట్ ఇన్ని మార్కెట్కి ఆపోజిట్లో కోస్తే సెక్షన్ కూడా ఉంది. డైరెక్ట్ ఇక్కడ వాటిని కోపించేసి క్లీన్ చేపించేసి వెళ్తూ ఉంటారు. సో లోపలికి వచ్చినట్లయితే అందరూ డైరెక్ట్ మేకలు కోస్తూనే ఉన్నారు. ఇక్కడ వాళ్ళ స్టాల్ వాళ్ళు పెట్టుకొని కోస్తూ ఉంటారు. సో చూద్దాం ఎంత ఉంటుంది ఒక మేకను కోయడానికి, ఎంత ప్రైస్ తీసుకుంటారు వీళ్ళు, ఏ రోజు ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రండి లోపలికి. మేకలు మహారాష్ట్ర, తెలంగాణ మొత్తం మీ స్టాలేనా ఇక్కడ మొత్తం? మాదే లేదు. ఓకే ఓకే, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఓకే. తెలంగాణ నుంచి కూడా ఓవరాల్ తెలంగాణకు తీసుకుపోయేది ఇక్కడ నుంచి వస్తాయంట కదా? అక్కడ నుంచే వస్తాయి. అక్కడ నుంచి వచ్చి వేరే దగ్గర అమ్ముకునే వాళ్ళు ఇడికెళ్ళి తీసుకోపోతారు. ఏ సీజన్ లో ఎక్కువ గిరాకు ఉంటుంది మనకి ఇక్కడ? మే, జూన్, ఏప్రిల్, మే, జూన్ కి గిరాకు ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే పండుగలు చూసుకుంటే బక్రీద్ పండుగ గిరాకు లేదు. ఇప్పుడు చల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ గిరాక్ అంటే మనకు బోనాల పండుగ, బక్రీద్ పండుగ. ఫస్ట్ దసరా, బక్రీద్ పండుగ, బోనాల పండుగ. బక్రీద్ బోనాలకి మస్తు గిరాక్ ఉంటుంది. మరి పొద్దుగాల ఏ టైంకి స్టార్ట్ అవుతుంది మార్కెట్? 5 బజే స్టార్ట్ అవుతుంది. 5 o'clock, 4-5 గంటలకు స్టార్ట్ అయ్యి ఇంకా నైట్ వరకు నడుస్తూనే ఉంటుంది. లేదు బంద్ అయితే
అంటే 12, 1 o'clock మొత్తం క్లోజ్ అంటే ఈ అమ్ముడు బట్టి మొత్తం. ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? वाल्की कर्नाटक वाल्की ఆడికెళ్ళి వచ్చి ఈడ సేల్ చేస్తారా మీరు? होलसेल ఓకే ఓకే, మీదేనా మాల్ మొత్తం? ఇది మొత్తం మీదే. ఏమేం రకాలు ఉంటాయి ఇందులో? రకాలు ఏమేం రకాలు? గొర్రెలు, పొట్టేళ్ళు ఉంటాయి, పొట్టేలు ఉంటాయి, మేకలు ఉంటాయి. మొత్తం మీ సైడ్కి వెళ్ళి తెచ్చి అమ్ముకుంటారు ఈడ మీరు? ఎట్లా మీరు పెంచినవేనా లేకపోతే వేరే దగ్గర కొనుక్కొచ్చినా? మీరు కొనుక్కొని తెచ్చిరా? ఎన్ని రోజులు ఉంటారు ఈడ మీరు? రాకుంటే ఒక్క రోజు అమ్ముడుపోతాయి, లేకుంటే 4 రోజులు ఉంటాయి ఇక్కడే. ఆహా, ఇది సేల్ చేసుకొని పోయి తెస్తారా మళ్ళీ అక్కడ నుంచి వస్తాయా మీకు? ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 2,000 పోతాయి ఇప్పుడు ఒక్కొక్క జీవాలకు. అంతేనా? 1,500 2,000 పోతాయి. గిరాకు లేదు ఇప్పుడు, చల్లగా అయిపోయింది బక్రీద్ పండుగకి. బక్రీద్ తర్వాత చల్లగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయితే బోనాలు, ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే బోనాలు ఎక్కువ తింటారు. బోనాలకి ఎక్కువ ఉంటాయి. తెలంగాణ అంటే మొత్తం మేక మటన్లు కోస్తారు. 5% తిన్నారు. అంతే అంటారా? మరి అందరు బోనాల పండుగ మస్తు గిరాకు ఉంటుందని చెప్తారు అందరు. అదే ఎంత ఉంటాయి గిరాకు. అంతే అంటారా? బక్రీద్ పండుగనే మెయిన్. అంటే తెలంగాణ అంటే కూడా బోనాల పండుగకు అందరు చూసుకుంటారు. ఇప్పుడు బక్రీద్ అంటే ఓన్లీ ముస్లింసే చేసుకుంటారు కదా. ఇప్పుడు బోనాలు అంటే ఆల్మోస్ట్ అందరు చేసుకుంటారు. అందరు పైసలు ఉంటేనే చేస్తారు. అంతే అంటారా? సో బక్రీద్ పండుగ అంటే ఎవరికి వస్తారు. అంతేనా? ఒక్కొక్క మనిషి 40-40 బకరే కాడతారు. మళ్ళీ నేను బోనాలకు వస్తా, అప్పుడు అడుగుతా ఇదే ప్రశ్న నీకు. బోనాలకి ఎట్లా గిరాకుందో చెప్పాలి. సరే సరే అంకుల్, మరి థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఆ మార్కెట్లో ఏంటంటే ఎక్కువ మాల్ ఉన్నప్పుడు ఆ మార్కెట్లో అమ్ముతారు. జస్ట్ లాస్ట్ ఒక 2-3 మేకలు ఉన్నప్పుడు ఇట్లనే రైతులు ఇక్కడ తెచ్చేసుకొని రోడ్ మీద డైరెక్ట్ తెచ్చుకొని వాళ్ళ గిట్టుబాటు అయ్యే ధరలకు అమ్మేసుకుంటారు. డైరెక్ట్ ఎంతో కొంత వాళ్ళ గిట్టుబాటు అవుతుంది, ఇంకా వెళ్ళిపోవచ్చు, ఎంతసేపు అని మార్కెట్లో ఉందామనేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని ఆపి ఇంత ఉంది ప్రైస్ చాలా తక్కువకు తీసుకోండి అనేసి అమ్మేస్తారనమాట. సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు అంతే. ఇప్పుడు ఒక 4 మేకలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మేకలు గొర్రెలు ఉన్నాయి కదా, దాన్ని అమ్మేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఎవరైనా మేకలు కోపించుకోవాలంటే పక్కనే ఉంటుంది అనమాట. సో ఒక మేక కట్ చేయడానికి 6, 7, 8 6 to 800 రూపీస్ తీసుకుంటారంట. సో మొత్తం వాళ్ళే క్లీన్ చేసి వాళ్ళే కట్ చేసి మనకు ఫ్రెష్గా మూట కట్టిచ్చేస్తారు. అప్పుడు మనం తీసుకుపోయి ఇంకా వండుకోవడమే ఉంటుంది పని. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. నమస్తే.